ఇక కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలు అవడంతో హాస్పిటల్ తీసుకొచ్చారు. విద్యార్థులను కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం 9 మందిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు నాణ్యమైన ఆహారం, మంచి విద్య అందజేశారు. రేవంత్ పాలనలో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ హయాంలో స్టూడెంట్స్ కు మంచి ఆహారం కూడా అందించడం లేదని పేరెంట్స్ ఫైర్ అయ్యారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ కోటి హాస్పిటల్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, చెప్పండి, మరి మెరుగైన చికిత్స కోసం 9 మంది విద్యార్థులను నీలోఫర్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. వారికి ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే నిన్న రాత్రి గురుకుల పాఠశాలలో కూడా బషీర్బాగ్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు కలుషిత అన్నం తిని పెరుగన్నం తిని ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా ఇప్పటికే హాస్పిటల్లో కూడా చేరారు. ఉదయం సమయంలో కూడా కొంతమంది ఉప్మా తిన్నారు. ఉప్మా తిన్న తర్వాత కూడా కొంచెం క్రిటికల్ పొజిషన్ కావడంతో ఇక్కడికే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏదైతే హాస్పిటల్ కూడా కింగ్ కోటి హాస్పిటల్ కూడా తరలించారు. ఇక్కడ కూడా 16 మందిని కూడా ఇక్కడికి తరలించడం జరిగింది. వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పటి వరకు వాంతులు విరోచనాలు కావడంతో విపరీతమైన తలనొప్పి రావడంతో ఇప్పటికే వారికి సెలైన్స్ కూడా ఎక్కుతున్నాయి. ఇక్కడ నుండి కొంతమందిని కొంచెం సివియర్ కండిషన్ ఉండడంతో వాళ్ళను నీలోఫర్ హాస్పిటల్ కూడా ఇప్పటికే తరలించడం కూడా జరిగింది. అక్కడ కూడా 9 మంది కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ ఎన్నిసార్లు కూడా ఫుడ్ పాయిజన్ అయినా కూడా, ఎన్నిసార్లు ఫుడ్ బాగాలేకపోయినా కూడా, అన్నంలో పురుగులు వస్తున్నాయన్నా కూడా ఇప్పటికే అధికారులు పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు గతంలో అక్కడున్న ప్రిన్సిపాల్కి కానీ, అక్కడున్న వార్డెన్ కానీ, అక్కడున్న టీచర్లకు కానీ చెప్పినా కానీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. అడిగితే ఇంకా మమ్మల్ని కొడతారంటూ కూడా ఇప్పటికే విద్యార్థులు కూడా అక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఈ రోజు ఇక్కడ హాస్పిటల్స్ లో కూడా ఇప్పటికే 16 మంది కూడా చికిత్స పొందుతున్నారు. అందులో ఒక పాప డిహైడ్రేషన్ అయిందంటూ కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా తెలియజేశారు. తమకు ఇప్పటికే డిహైడ్రేషన్ అవుతుంది, కొంచెం కడుపు నొప్పితో కూడా ఇబ్బంది పడుతుందంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. ఇక్కడికి డాక్టర్లు కానీ, అటు కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉండి చెక్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనకు ఇక్కడికి సంబంధించిన కమిషనర్ గారు కూడా ఈ హాస్పిటల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ పేషెంట్లను కూడా వాళ్ళని చూస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఎవరైతే వారికి యొక్క తల్లిదండ్రులకు కూడా సమాచారం కూడా ఇప్పటివరకు కూడా అటు ఏదైతే మరొక విధంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ అధిక సంఖ్యలో కూడా జనాలు కూడా రావడం కూడా జరిగింది. పిల్లలకు ఏమైందా అనే పరిస్థితి కూడా ఇప్పటికే నెలకొంది. అక్కడ నీలోఫర్ హాస్పిటల్లో కూడా ఇప్పటికే 7 మంది కూడా ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. ఇద్దరికి కూడా కొంచెం సివియర్ గా ఉందంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. మనతో ఇక్కడ కమిషనర్ గారు కూడా అక్కడ పిల్లలతో కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు. అసలు ఏమైంది, ఏ సమయంలో ఏమైంది, నిన్న రాత్రి ఏం తిన్నారు, అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు, మార్నింగ్ ఉదయం సమయంలో ఉప్మా తిన్నారా, ఉప్మా తిన్న తర్వాత ఎంతమంది హాస్పిటల్కి వచ్చారనేది కూడా ఇప్పటికే ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ స్టాఫ్ కూడా ఎలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ పిల్లల వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా ఏమైంది, ఏం తిన్నారనే దానిపైన కూడా పూర్తిగా టెస్టులు చేయాలని కూడా తెలియజేశారు. మనతో ఇక్కడ ఏదైతే ఆ అధికారులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఏ టైంకి వచ్చారు, వీళ్ళకు అసలు ఏమైంది? సూపరింటెండెంట్ నేను ఇప్పుడు సో ఈరోజు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో మనకు బాగలింగంపల్లి మైనార్టీ గురుకుల స్కూల్ నుంచి 16 మంది పిల్లలు వామిటింగ్స్, లూజ్ మోషన్స్, కడుపు నొప్పితో వచ్చారు. సో వాళ్ళందరినీ మా కింగ్ కోటి హాస్పిటల్ పీడియాట్రిక్ టీము ఒక టీం పర్యవేక్షించి వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తే పిల్లలకు మైల్డ్ డిహైడ్రేషన్ అనిపిస్తుంది, మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది. సో వాళ్ళందరికీ కూడా వెంటనే మనము ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి వాళ్ళకు యాంటీబయాటిక్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికేషన్ ఇచ్చాము. అందరు పిల్లలు స్టెబిలైజ్ అయిపోయారు.
ఇప్పుడు 16 మంది పిల్లలకు కూడా ఎలాంటి ప్రమాదం లేదు, అందరు కూడా స్టెబిలైజ్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా కింగ్ కోటి హాస్పిటల్లో పీడియాట్రిక్ టీము పర్యవేక్షణలో ప్లస్ ట్రైన్డ్ సిస్టర్స్ పర్యవేక్షణలో ఇప్పుడు కింగ్ కోటి హాస్పిటల్ వాళ్ళు అబ్జర్వేషన్ ఉన్నారు. వాళ్ళందరినీ రేపు మార్నింగ్ వరకు పర్యవేక్షించి వాళ్ళ రేపు మార్నింగ్ వాళ్ళ యొక్క హెల్త్ ఒకసారి చెకప్ చేసి స్టేబుల్ రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సార్, ఏదైతే నిన్న రాత్రి పెరుగన్నం తిన్నాం, ఉదయం సమయంలో కూడా కర్డ్ రైస్ తిన్నాం, నిన్న రాత్రి కూడా అక్కడ ఉండే హాస్పిటల్ అంటే అక్కడ ఉండే హాస్టల్లో ఉన్న వార్డెన్కి కానీ అటు టీచర్లకు కానీ మేము తెలియజేశాము, అంటే ఇట్లా వాంతులు విరోచన అవుతుందని. అప్పుడు కాకుండా ఉదయం సమయంలో తీసుకొచ్చారంటున్నారు. ఉదయం సమయంలో ఏ సమయానికి తీసుకొచ్చారు, అప్పుడు వాళ్ళ కండిషన్ ఎలా ఉంది సార్? అంటే మనకు కింగ్ కోటి హాస్పిటల్కు మధ్యాహ్నం 12:30 ప్రాంతం వచ్చారు. సో ఆ సమయంలో వాళ్ళకు మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది, అంటే చాలా ఎక్కువ మైల్డ్ డిహైడ్రేషన్తో ఉన్నారు, చాలా సిక్ ఏం లేరు, మామూలు డిహైడ్రేషన్తోనే వచ్చారు చాలా మంది పిల్లలు కూడా. ఇప్పుడు అందరూ స్టెబిలైజ్ అయిపోయారు. ఆల్మోస్ట్ 16 మంది వచ్చారు, 16 మందికి స్టెబిలైజ్ అయిపోయారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు. రేపు ఉదయం వరకు వాళ్ళని అబ్జర్వేషన్ పెట్టాము. మా దగ్గర ఈ పీడియాట్రిక్ టీము నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళని అబ్జర్వేషన్ పెట్టి రేపు ఉదయం వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేకపోతే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. రైట్, ఏదైతే చూసుకుంటే ఉదయం సమయంలో కూడా ఇప్పటికే చిన్నారులు కూడా అందరూ హాస్పిటల్ కూడా రావడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కూడా విపరీతమైన కడుపు నొప్పి, అటు తలనొప్పి, వాంతులు, విరోచనాలు అంటూ కూడా ఇప్పటికే ఇక్కడికి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా వారికి వైద్యం అందించిన తర్వాత కూడా ఈ రోజు మొత్తం ఉదయం అంటే మధ్యాహ్నం నుండి నైట్ వరకు కండిషన్ ఎలా ఉందా అన్ని క్రాస్ చెక్ చేసి రేపు ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయంటూ కూడా ఇప్పటికే తెలిపారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.